హలో అండి. హాయ్. అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మీ ముందుకు రావటానికి ఒక 5 మెంబర్స్ కూర్చొని ప్రయాణం చేసే వెహికల్‌తో మీ ముందుకొస్తున్నాను. ఆ వెహికల్ వచ్చేసరికి మారుతి వ్యాగనర్ అండి. 4థ్ జనరేషన్ ఆఫ్ వెహికల్ అని చెప్పి అంటారు. స్టార్టింగ్ నుంచున్న వ్యాగనార్‌కి, ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ అయిన వ్యాగనార్‌కి మీకు వీడియో అయిన తర్వాత వివరంగా చెప్తానండి. ఆ వెహికల్ వచ్చేసరికి 2022 లేటెస్ట్ వెహికలేనండి. 12,000 మాత్రమే తిరిగింది బండి. సిల్వర్ కలర్ సార్. వీడియోలోకి వెళ్ళిన తర్వాత వెహికల్ గురించి చెప్తాను. ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఈ వెహికల్ కూడా ఛానల్లోనే వెళ్తుందని నమ్మకంతో ఉన్నాం సార్. రండి సార్ వీడియోలోకి వెళ్దాం. హలో సార్. హాయ్. మీకు ఇందాక చెప్పిన మాట ప్రకారంగా మీ ముందుకు తీసుకొని వచ్చాము వ్యాగనార్ విఎక్స్ఐ. ఈ వేరియంట్ వచ్చేసరికి 2022 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ అండి. ఆంధ్ర రిజిస్ట్రేషన్ బండి. ఇన్వాయిస్ ఓనర్ వెహికల్. వెహికల్ తిరిగింది కేవలం 12,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. వెహికల్ అయితే కనుక ఎక్కడ పార్ట్ మార్చడం కానీ, యాక్సిడెంట్ అవ్వటం కానీ, టచ్ అప్ కూడా తెలియదండి ఈ బండికి. చాలా తక్కువ తిరిగిన బండి మీ ముందుకు చూపిస్తున్నాను. ఈ వెహికల్ 2022 మోడల్ అండి. మీరు ఫ్రంట్ బంపర్ దగ్గర నుంచి మీరు బ్యాక్ బంపర్ వరకు చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే కనుక చాలా బాగుందండి. ఎక్కడ గీత పడిన పార్ట్లు కానీ ఏమీ లేవండి. అలాంటి ఒరిజినల్ వెహికల్ మీ ముందు తీసుకొని వచ్చాను. టైర్లు అయితే అసలు అరగను కూడా అరగలేదండి. మీరు టైర్ బటన్ చూడొచ్చు. సీల్ టైర్లు ఎలా ఉంటాయో ఆ విధంగా వస్తాయండి. కాకపోతే ఇది రిమ్ వీలే అంటారండి. ఎలా వీల్స్తో అయితే రావు. బట్ బాడీ కలర్ మిర్రర్స్, బాడీ కలర్ హ్యాండిల్స్ వస్తాయండి ఈ వెహికల్లో. ఈ సైడ్ బీడింగ్స్ కూడా వస్తాయి. ఈ చిన్న బీడింగ్ వచ్చేసరికి యాక్సరీస్ అండి. ఈ సన్వైజర్ కానీ, ఈ చిన్న బీడింగ్ కానీ యాక్సరీస్ అండి. ఈ వెహికల్లోనే మనకి రిమోట్ సెంటర్ లాకింగ్తో వస్తుందండి. ఈ కీలోనే మనకి రిమోట్ ఆపరేట్ చేయొచ్చు. అలాగే మీరు ఇంటీరియర్ చూసినట్లయితే ఈ అవుట్ సైడ్ ఉన్న కలర్కి మ్యాచ్ అయ్యే విధంగా సీట్ కవర్లు అమర్చారండి. ఈ వెహికల్లో ఫీచర్స్ వచ్చేసరికి 4 డోర్స్ పవర్ విండోస్ ఈ డోర్లోనే వస్తాయండి. 4 డోర్స్ పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్, ప్లస్ ఈ అవుట్ సైడ్ ఉన్న మిర్రర్ వచ్చేసరికి మనకి ఎటు కావాలంటే అటువైపు అడ్జస్ట్ చేసుకునే జాయ్స్టిక్తో వస్తుందండి. అలాగే ఇంటీరియర్ వచ్చేసరికి ఈ టిల్ట్ స్టీరింగ్ వస్తుంది సార్. అదేవిధంగా 2 ఎయిర్ బ్యాగులు వస్తాయండి. ఈ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, ఆ పక్కన డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. మీకు ఇక్కడ రీడింగ్ చూపిస్తాను సార్. 11,600 కిలోమీటర్లు తిరిగిందండి. విత్ ఏబిఎస్తో ఉంటుందండి ఈ బండి. MP3 ప్లేయర్ కూడా ఇన్బిల్టే సార్. ఏసీ, పవర్ స్టీరింగ్, 4 డోర్ల పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్, MP3 ప్లేయర్, టిల్ట్ స్టీరింగ్, 2 ఎయిర్ బ్యాగ్స్. ఈ విధంగా ఈ వెహికల్కి మనకు వచ్చే ఫీచర్స్ అండి. 5గురు కూడా కంఫర్ట్గా ప్రయాణం చేయొచ్చు అని చెప్పొచ్చు. వెనక కూర్చున్న సీట్ అయితే కనుక 3 మెంబర్స్ ఈజీగా మూవ్ అవ్వచ్చు అండి. వాళ్ళకి సంబంధించిన లెగ్ స్పేస్ కూడా మీరు చూడొచ్చు. అలాగే బ్యాక్ నుంచి ఇంటీరియర్ చూసుకున్నట్లయితే షోరూమ్ వెహికల్ ఎలా ఉందో ఆ విధంగా మెయింటైన్ చేశారండి వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అవ్వటం కానీ, యాక్సిడెంట్ అవ్వటం కానీ ఏమీ లేదు సార్. ఒక చిన్న అంటే ఏదన్నా పట్టితే పడే గీత, ఒక చిన్న గీత ఉంది తప్ప మనకి మేజర్ అయితే లేదండి. చూడొచ్చు ఒకసారి. అలాగే రేర్ చూసుకున్నట్లయితే మనకి 5 మెంబర్స్ కూర్చోడానికి ఏ విధమైన సీటింగ్ ఉందో మీరు వెనక నుంచి చూడొచ్చు. అదేవిధంగా బూట్ స్పేస్ కూడా మీరు చూడొచ్చండి. 280 లీటర్స్ బూట్ స్పేస్తో వస్తుంది. ఈ వెహికల్ ఈ మ్యాట్ కిందే మనకి స్టెపిన్ టైర్, అసలు అన్యూజ్ అండి, వాడను కూడా వాడలేదు. కంపెనీ నుంచి ఎలా ఉందో అదే విధంగా ఉంటుంది సార్. బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుందండి. అమెరికన్ సూట్ కేసులు 2 పడతాయి. 5గురు కూడా ప్రయాణం చేయొచ్చండి. కంఫర్ట్గా జర్నీ చేయొచ్చు ఈ వెహికల్లో. అదేవిధంగా ఈ వెహికల్ వచ్చేసరికి ఇటువైపు ఉన్న బాడీ లుక్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ మీకు వెనక బంపర్ దగ్గర నుంచి ఫ్రంట్ బంపర్ వరకు చూసుకోవచ్చు సార్. వెహికల్కి ఈ మచ్చ ఉంది అని చెప్పుకోదగ్గ వెహికల్ అయితే కాదండి. ఒరిజినల్ వెహికల్ మీ ముందు తీసుకొని వచ్చాను. ఈ వెహికల్ వచ్చేసరికి రేట్ మేము ఎలా చెప్తున్నామంటే 5,85,000 రేట్ చెప్తున్నామండి. నాకు దగ్గరలో ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఒక్కసారి వచ్చి చూసి ట్రైల్ వేసిన తర్వాత మీరు కొద్దిగా బార్గెన్ ఉంటుందండి.
మీకు నచ్చితే రేట్ అడగొచ్చు. ఈ వెహికల్ 2022 వ్యాగనార్ VXI 1 లీటర్ ఇంజిన్ అండి. ఆంధ్ర రిజిస్ట్రేషన్ బండి. 12,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇన్సూరెన్స్ అయితే లేదండి. టైర్లు బాగున్నాయి. బండి బాగుంది. ట్రయల్ వేయండి సార్. నచ్చితే మీరు రేట్ బార్గెన్ చేయొచ్చు. అది సార్. ఈ వెహికల్కి ఫైనాన్స్ ఎంతవరకు వస్తుందంటే కనుక ఆల్మోస్ట్ మీకు 4,50,000 వరకు మీకు లోన్ వచ్చే అవకాశం ఉంది. ఈ వెహికల్ సిబిల్ సంబంధించి మీ ఆధారు, పాను, ఫోన్ నెంబర్ నాకు కనుక పంపించినట్లయితే సిబిల్ స్కోర్ చెక్ చేసి మీకు ఎంతవరకు లోన్ ఇస్తారు ఏంటనేది చెప్తానండి. సో అదండి 5,75,000 5,80,000 బడ్జెట్లో ఈ వెహికల్ మేము సేల్ ప్రైస్ చెప్తున్నాము. మీరు ఒక్కసారి నా దగ్గరలో ఉన్నట్లయితే ఒక్కసారి రండి సార్, చూడండి, బార్గెన్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఈ వెహికల్ కూడా ఛానల్లోనే వెళ్తుందని నమ్మకంతో ఉన్నాను సార్. మా ఛానల్ చూస్తున్న వాళ్ళకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాం. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాం. ఓకేనా సార్? బైక్ డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అయితే పెట్టండి సార్. కార్ డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ అయితే పెట్టండి సార్. ఇది కంపల్సరీ అండి. ఇప్పుడున్న ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా ఇవి ఖచ్చితంగా మెయింటైన్ చేయండి అని అడుగుతున్నారు. సో ఇంతకుముందు మేము చేసిన వర్క్స్ మీకు చెప్పామండి. ఆల్రెడీ మళ్ళీ చెప్తాను. మీరు యూజ్డ్ కార్ ఏమైనా వాడుతున్నట్లయితే వెహికల్కి లోన్ చేయించే అవకాశం ఉంది. ఆ యూజ్డ్ వెహికల్కి ఇన్సూరెన్స్ అయిపోతే రెన్యువల్ చేయించే అవకాశం ఉంది. ఆ యూజ్డ్ వెహికల్కి నేమ్ ట్రాన్స్ఫర్ చేయించే అవకాశం ఉంది. అదేవిధంగా మీ దగ్గర ఉన్న యూజ్డ్ వెహికల్ ఏదంటే కొనే అవకాశం కూడా ఉంది. ఓకేనా సార్? కొంచెం సపోర్ట్ ఇవ్వమని మిమ్మల్ని అడుగుతున్నాను. ప్లీజ్ సపోర్ట్. మరో వెహికల్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.